ఈ న్యూ ఇయర్ నుంచి అయినా ఇలాంటి బర్గర్లు పిజ్జాలు అవాయిడ్ చేయండి. బాయ్ 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 బాయ్. ఈ హెల్దీ ఛాలెంజ్ తో ఇవాటి నుంచి మనం హెల్దీ ఈటింగ్ ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మామూలు దోశలే తినేద్దాం. ఆంటీ 2 దోశలు ఏంటి తినేసి వెళ్ళిపోతాం. కాదు, వెరైటీ దోశలు. సో బ్రౌన్ రైస్ తో మీకు ఎంతో ఇష్టం కాబట్టి ఈ రోజు బ్రౌన్ రైస్ దోశలు చేయబోతున్నాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. దోశ అంటే ఇలా వేయరు. ఎన్ని బొక్క మైసూర్ పాక్ కన్నా ఎక్కువ బొక్కలు ఉన్నాయి అందులో. అండ్ టుడే ఫర్ లంచ్ వి ఆర్ మేకింగ్ ఆలు దోశ. ఏంటి మమ్మీ ఎవడు? ఆలుగడ్డ అన్నం దోశ. కుడి చేత్తోనే వేయనా? ఎడం చేత్తో మిగిలిపోయిన అన్నం. వాట్ an intelligent boy. So sweet. రవ్వ. ఓకే, రవ్వ ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం. నేను ప్యాన్ కేక్స్ చేయట్లేదు, దోశలతోనే డెజర్ట్ చేసి చూపిస్తున్నాను. మేము డిన్నర్ కి చేస్తున్నాం మాక్టైల్ దోశ. కాండి 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 కాండి. ఈ ఫ్రూట్స్ అన్ని ఇట్లనే ఉంటాయా దోశలో? కొంచెం. హాయ్ గైస్, వెల్కమ్ టు నవీన్ ద అల్టిమేట్ ఛానల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. సో నా న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది మీరు అందరూ ఆల్రెడీ చూసారు కాబట్టి నా కొత్తింటి పనులతో స్టార్ట్ అయింది నాకైతే, అండ్ బాగా ఎంజాయ్ చేస్తూ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే ఓన్లీ హెల్తీ ఈటింగ్. వావ్, హెల్తీ ఈటింగ్ అనగానే మా వాడు నన్ను చూసి కాజుపప్పు తినడం స్టార్ట్ చేశారు. ఈ న్యూ ఇయర్ నుంచి అయినా ఇలాంటి బర్గర్లు పిజ్జాలు అవాయిడ్ చేయండి. బాయ్ 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 బాయ్. ఈ రోజు మీకోసమే న్యూ ఇయర్ కాబట్టి, న్యూ ఇయర్ లో వచ్చిన ఫస్ట్ సండే కాబట్టి మీకోసము నేను ఒక హెల్దీ ఛాలెంజ్ చేయబోతున్నాను. ఈ హెల్దీ ఛాలెంజ్ తో ఇవాటి నుంచి మనం హెల్దీ ఈటింగ్ ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీ ఆల్ టైమ్ ఫేవరెట్, మన ఇంట్లో అందరి ఫేవరెట్ దోశలు. ఓకేనా? సో ఈ న్యూ ఇయర్ ని మేము హెల్దీ దోశలతో స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే హెల్దీగా ఉంటే టేస్టీ ఉండదు, టేస్టీ ఉంటే హెల్దీ ఉండదు అనుకుంటారు కదా. లేదు, హెల్దీ క్యాన్ బి టేస్టీ అని ఈ బ్లాగ్ తో ప్రూవ్ చేస్తున్నాను. రకరకాల టేస్టీ అండ్ యమ్మీ అండ్ వెరైటీ దోశలు, కానీ శ్రమ లేని దోశలు చేయబోతున్నాను నేను ఇవాళ. మీరేమి క్విట్ చేయొద్దు ఫుడ్ ని, కాకపోతే మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ తినండి, ఇలాంటి బర్గర్లు పిజ్జాలు కాకుండా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నో బర్గర్. ఓకే బ్రోస్, రెడీయా దోశలు తినడానికి? మామూలు దోశలే తినేద్దాం. ఆంటీ 2 దోశలు ఏంటి తినేసి వెళ్ళిపోతాం. కాదు, వెరైటీ దోశలు. పైగా ఇక్కడ దోశల స్పెషలిస్ట్ మీ అమ్మమ్మ చేస్తున్న దోశలు. ఈ అమ్మమ్మ చేస్తే బాగుంటది. నువ్వు వెరైటీ దోశలు అంటే హార్ట్ అటాక్ వస్తుంది. అంటే మరి మా ఛాలెంజెస్ అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అద్భుతమైన దోశలు ఉండాలని. మంచి మంచి దోశలు ఉంటాయి. దిస్ ఇస్ బ్రౌన్ రైస్. మా శ్రేయాస్కి ఎంత ఇష్టమో బ్రౌన్ రైస్ అంటే. సో బ్రౌన్ రైస్ తో మీకు ఎంతో ఇష్టం కాబట్టి ఈ రోజు బ్రౌన్ రైస్ దోశలు చేయబోతున్నాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అమ్మో సో బ్రౌన్ రైస్ అంటే ఇష్టం లేని వీళ్ళతో బ్రౌన్ రైస్ దోశ సూపర్ టేస్టీగా ఉన్నాయని చెప్పించబోతున్నా ఈ న్యూ ఇయర్ సందర్భంగా. ఇదే నా రెజల్యూషన్. ఆల్రెడీ 3 hours నానబెట్టిన బ్రౌన్ రైస్. ఓకే, 3 గంటలు నానబెట్టకపోతే ఏం చేయాలి? మెత్తగా కావు. See the dosa of the batter of the India. ఎంత బాగుందో బాబోయ్. ఇంత మంచి గ్రీన్ దోశ బ్యాటర్ ఎవరికి దొరుకుతుందిరా? ఇలా చక్కని పిండి తయారు చేసుకున్నాక ఒక చుక్క దేవుడికి ఇవ్వాలి. అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా ఇందులోనే ఉంది కాబట్టి ఇంకేవేయ అవసరం లేదు. అండ్ ఇప్పుడు వీటన్నిటిని ఎలా కలపాలి? ఇలా పెట్టి చూసావా, చేయితో కాదు స్పూన్ తో కలపాలి. దోశ అంటే ఇలా వేయాలి. ఎన్ని బొక్క మైసూర్ పాక్ కన్నా ఎక్కువ బొక్కలు ఉన్నాయి అందులో. ఏంద్ర బాబ్జీ ఇదే? అదే స్పెషల్ ఉల్లిపాయలు ఎగిరిపడే బ్రౌన్ దోశ. ఏం సైకోగలరా మీరు? ద బెస్ట్ దోశ విన్స్ ద దోశ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. పలసగా వేయరా, నీలాగా వేయకు పందిలాగా. వాడు ఒక్క మధ్యలోనే దొడ్డుగా వేసాడు, నువ్వు మొత్తం దొడ్డుగానే వేసాడు. ఇప్పుడు ఒరిజినల్ గా దోశలు వేయాలో మా మమ్మీ చేసు నమ్మేద్దాం. ఏం చేస్తాం, కనపడుతుంది కదా. కమాన్, అలా వెయ్యాలిరా, పారబోయాలి. మీరు ఉల్లిపాయలు పారబోసారు. ఇప్పుడు చూడు ఎంత టేస్ట్. ఈ దోశ నాది నాన్న. ఇలాంటి అయితే 4-5 అయినా తింటారు. అవిసె గింజల పొడి. అవిసె గింజల పొడా? హోటల్ పేరు కదమ్మా. ఓకే,
దిస్ ఇస్ ఆల్సో హెల్దీ. ఇది హెల్తీ. బట్ అవిసె గింజలు ఏంటో నాకు తెలియదు. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా అని ఫస్ట్ నానోట్లో పెట్టాలి. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి అని చెప్పి తర్వాత ఇలా ఇలా ఊరించి బాగుందా? ఈ అమ్మి ఇన్వైట్ అమ్మి. సరే మీ కూడా పెడతా. హ్యాపీ న్యూ ఇయర్ కదా. అవును. I don't want green color house. చాలా బాగుంది. బాగోపోతే అప్పుడు చెప్పు. మామూలు దోశ లాగానే ఉంది. మామూలు దోశలాగానే ఉంది ఇంత కష్టపడితే. మామూలు దోశలో ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. బాగుంది, నిజంగా టేస్టీగా ఉంది. అన్ని హెల్దీ ఐటమ్సే. మీకు ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ అదిరిపోయిందా? అదిరిపోయింది. ఎన్ని దోశలు కావాలి నీకు? 10. నీకు 30. ఇద్దరు చేసుకొని నాకు 4 చేసి తెచ్చి పెట్టండి. సో అదండి మా బ్రేక్ఫాస్ట్. ఇవాళ ఎవరు పోసారు వాళ్ళే పోసుకొని తినాలి. అదే సండే స్పెషల్. మళ్ళీ లంచ్ కి ఒక అద్భుతమైన దోశ ఐడియాతో దోశ మాక్టైల్. వెల్కమ్ బ్యాక్ టు లంచ్ టైం. నేను 10 దోశలు అయినా ఆకలి వేస్తుందా నీకు? అందుకే నీకోసం నిన్న మిగిలిపోయిన అన్నం ఉంది, తిను. దోశలు చాలిందన్నా నువ్వు? అవును, అన్నంతో తినేసే దోశ. నార్మల్ దోశ వచ్చిస్తా, అన్నం మంచి పెట్టుకుంది. అమ్మో. అండ్ టుడే ఫర్ లంచ్ వీఆర్ మేకింగ్ ఆలు దోశ. ఆలు దోశ అంటే మామూలుగా మసాలా దోశ లాగా మంచి దోశ చేసి దాని మీద ఆలుగడ్డ కూర పెట్టడం కాదు. ఇలా రా ఆలుతో పొటాటోతో స్కిబ్డి చేయాలి. ఇది ఇంకా ఉడకబెట్టలేదు కూడా మేము. పచ్చి ఆలు. పచ్చి ఆలుని గ్రేట్ చేసేసి పైన స్కిన్ ని ముక్కలుగా కట్ చేసాము. అండ్ ఇది మిగిలిపోయిన అన్నం. ఇలాంటి తెల్ల అన్నం ఇస్తే వీళ్ళు తినరు. పిజ్జాలు బర్గర్లు ఇస్తే తింటారు. అప్పుడు ఏం చేస్తాము, ఇలా మిగిలిపోతూ ఉంటది అన్నం. కానీ అదే అన్నంని వీళ్ళకే తెలివిగా పెట్టాలి అంటే నాలా తెలివైన అమ్మ ఉండాలి. అయ్యో, ఆలుగడ్డ అన్నం దోశ. బాగుంది నా పేరు. ఇప్పుడు దాన్ని మిక్సీలో వేయవాలి. నువ్వు కుడి చేత్తోనే వేయనా? ఎడం చేత్తో. ఈ అన్నం మిగిలిపోయిన అన్నం. రవ్వ. ఓకే, రవ్వ. దాన్ని ఎలా ఇలా గాడియం వీడి అడ్మిషన్ పేపర్ వేయాలన్నమాట. అడ్మిషన్ పేపర్ చూడాలి కదా. నిన్ననే 3 లక్షలు పెట్టి అడ్మిషన్ తీసుకుంటే దాన్ని వేయడానికి వాడతారు అనుకోలేదు నేను. ఇదే బ్లాగ్ రివీల్ చేస్తాను. మా వాడు ఇప్పటి నుంచి గాడియం స్కూల్, మౌంట్ లిటరసీ స్కూల్ నుంచి. కంగ్రాచులేషన్స్. నాకే డబ్బులు. నెక్స్ట్ కొంచెం పెరుగు వేయాలి. అగో సరిపడా ఉప్పు వేయాలను. కిలో వేయండి నాన్న. కిలో వేస్తా. మళ్ళీ. Wow, the texture of the pindi is very. ఇదే సాంగ్ నేమ్. జీరా సోడా. జీరా సోడా నాన్న. జీలకర్ర అంటారు. మధ్యలో ఇలా తీసి జీలకర్ర. అమ్మమ్మ స్పెషల్ దోశ. యా, మిగిలిపోయిన అన్నం ఆలుగడ్డ దోశ. నాన్ స్టిక్ కడాయి పెట్టవాలను. తర్వాత గీ వేయవలను. ఒక స్పూను పిండి వేయవాలి. ఓ అదే జారిపోతుంది. అంతే. అదే సరిపోతుంది. ఓ వావ్. ఓ మూత కూడా పెట్టవాలనా? ఆవకాయ. అంటే మామూలుగా మేము ఆవకాయ అన్నం తినేవాళ్ళం అంట మిగిలిపోయిన అన్నంతో పొద్దున్నే. ఇప్పుడు దాన్ని దోశలాగా చేసుకొని కొంచెం కష్టపడి తింటున్నాం, అంతే తేడా. అంతే కదా, వెరీ సింపుల్. ఎలా కమెంట్స్లో అదే చెప్తారు మీరు. నేను బదులు అన్నంలో ఆవకాయ ముంచుకొని తినచ్చు కదా అని. హౌ ఇస్ ఇట్? మీ అందరి కోసం ఆవకాయ లవర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అని మీ పేరు చెప్పుకునేది. 1000 సార్లు చెప్పుకుంటావమ్మా హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ కదా నాన్న, అందుకే చెప్పా. నెక్స్ట్ లో చెప్పుకోరు కదా. బేసిక్గా పిల్లలకి పొటాటో అంటే చాలా ఇష్టం, అన్నం అంటే అసలు ఇష్టం ఉండదు. కాబట్టి ఇష్టం లేని దాన్ని ఇష్టం ఉండదాన్ని కలిపి ఇలా చేసి తినాలి. బాగుంది. అండ్ 5 దోసాస్ ప్రిపరేషన్తో పాటు లంచ్ అనగానే డెజర్ట్ కూడా ఉండాలి కదా. కానీ దోశల్లో డెజర్ట్ ఎలా ఉందనుకుంటున్నారు కదా, దోశల్లో కూడా నేను ప్యాన్ కేక్స్ చేయట్లేదు, దోశలతోనే డెజర్ట్ చేసి చూపిస్తున్నాను. ఏం కావాలి నీకు? ఏ దోశ కావాలి? నటెల్లా దోశ, డైరీ మిల్క్ దోశ, 5 స్టార్ దోశ, ఇలాంటి చీప్ రెసిపీస్ చేయను నేను.
నేను గోధుమ పిండి దోశ చేస్తా. యాక్చువల్లీ ఇది మా మమ్మీ ఓల్డ్ రెసిపీ. మా అక్కది ఓల్డ్ రెసిపీ. మా పెద్దక్క మా చిన్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ ఎప్పుడున్నా సరే ఆ దోశ మాకు చేసి పెట్టేది. మేము కూడా అద్భుతంగా తినేవాళ్ళం. అంటే అప్పుడు మా దగ్గర పెద్దగా డెజర్ట్స్ అట్లాంటివి ఏమి ఉండదు, చాక్లెట్లు బిస్కెట్లు ఇవి తిన్నంత ఏమి ఉండేవి కాదు. కాబట్టి ఉన్నంతలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే స్పెషల్ రెసిపీస్ తయారు చేసుకొని తినేవాళ్ళం అనమాట. కాబట్టి అలాంటి రెసిపీస్ని ఇప్పుడు ఒక రెసిపీ మా పెద్దక్క స్పెషల్ ఆమె పేరుతో ఇప్పుడు మేము తయారు చేస్తాం. సో ఒక బౌల్లో గోధుమ పిండి, యాక్చువల్లీ గోధుమ పిండి హెల్త్కి మంచిదే కాబట్టి గోధుమ పిండితో హెల్తీ డెజర్ట్ అనమాట. షుగర్ గిగర్ కూడా లేకుండా స్వీట్ డెజర్ట్. బెల్లం పొడి, ఇలాచి పౌడర్, సోమ్ పౌడర్. అది ఆహా, మా ఇంట్లో చూసారా గడ్డ పెరుగు, అది వేయచ్చుగా క్రీమ్. యాక్చువల్లీ చూసారా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్. అండ్ దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో మంచి స్వీట్ క్రేవింగ్స్ పోవాలి, అది హెల్దీ క్రేవింగ్స్గా ఉండాలి అనుకుంటే ఇదిగోండి. ఇది డయాబెటీస్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మనం షుగర్ వేయలేదు, బెల్లం వేసాం కాబట్టి. ఇంకా ఆల్రెడీ తాటి బెల్లం, అలా ఆర్గానిక్ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్స్ దోశలు అంటే మనం నెయ్యి వాడితే దాని టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆహా, మంచి ఇలాచీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ మామూలుగా లేదు. పైనుంచి మా మమ్మీ ఇంకేదో చల్లుతుంది. నువ్వులు. ఓ నువ్వులా? నువ్వులు అంటే బర్గర్ మీద ఉండేవి కాదు నాన్న. సో ఈ జనరేషన్ అలా గుర్తు పెట్టుకుంటారు, నువ్వులు అంటే బర్గర్ మీద ఉండేవాట. ఓ వావ్, బెల్లం కదా, కలర్. అచ్చా అచ్చా, అవునా. ప్యాన్ కేక్ అంటే ప్యాన్ కేక్ మన కల్చర్ కాదు, దోశ మాత్రమే మన కల్చర్. మనం ప్యూర్ వెజిటేరియన్స్. ఏదో స్వీట్ ఏదో ఏదో చేస్తాం కదా, అరిసెలా బొబ్బట్లు లాగా ఉంది కదా స్మెల్. ఇదిగోండి, అచ్చు మా వాళ్ళ మొహాలు లాగానే ఉన్నాయి నల్లగా. ఇదిగోండి అన్న, ఎవరికి ఏ దోశ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఈ అద్భుతమైన దోశ చాలా బాగుండాలి, బాగుండాలి. నేను తిన్నాక నేను షుగర్ తో తిన్నా, బెల్లంతో తిన్నా, ఇదే ఫస్ట్ టైం. ఎలా అంటే నీ స్కిన్ కూడా ఎల్లో ఉందని నువ్వు ఒప్పుకున్నావు. నిజంగా బాగుంది. స్వీట్ పోలల్ సంక్రాంతికి ఏమో పోలలు చేస్తాం కదా, బొబ్బట్లులా ఉంది టేస్ట్. ఈ రోజు నేను చేసిన ఏ దోశ మీరు ట్రై చేసినా ట్రై చేయకపోయినా నో ప్రాబ్లం, కానీ ఈ దోశ మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. ఎందుకంటే 5 నిమిషాల్లో అయిపోద్ది. టేస్ట్ కూడా సో డెఫినెట్ గా మంచి టేస్టీ దోశ ఐడియాతో డిన్నర్ కలుగుతుంది. డిన్నర్ కోసం ఏం చేద్దాం అని బాగా ఆలోచిస్తే ఇవన్నీ ఫ్రూట్స్ దొరికాయి అనమాట మాకు. డ్రాగన్ ఫ్రూట్ హెల్త్ కి చాలా మంచిది, యాపిల్ మీ అందరికీ తెలుసు, బనానా గురించి నేను చెప్పనక్కర్లేదు, అండ్ కొబ్బరి కూడా హెల్త్ కి చాలా మంచిదండి. ఇవన్నిటితో పాటు మరి దోశల్లో ఏం చేస్తాం అనుకుంటే ఏదో ఒకటైతే మ్యాజిక్ చేయబోతున్నాము. అండ్ మేము ఇవాళ నుంచి అంటే January 1st నుంచి ఎర్లీ డిన్నర్ ఫినిష్ చేస్తున్నాము. బిఫోర్ 7 అంటే సూర్యుడు అస్తమించే లోపు డిన్నర్ అయిపోవాలంట. అందుకనే మేము డిన్నర్ కూడా ఇప్పటి నుంచి 7 లోపే ఫినిష్ చేద్దాం అని ఒక స్ట్రాంగ్ డిసైడ్. మీరు కూడా అందరూ డిసైడ్ అయితే ఈ ఇయర్ నుంచి హెల్దీ ఈటింగ్ తో పాటు టైమ్లీ ఈటింగ్ అండ్ 10-10:30 అట్లీస్ట్ తిన్న తర్వాత 3 గంటల తర్వాత పడుకోవాలట. అలా పడుకుంటే మన హెల్త్ మిగతా ఏం చేసినా చేయకపోయినా, డైటింగ్ చేసినా చేయకపోయినా బాగుపడుతుందంట మన హెల్త్. సో ట్రై టు, ఆల్రెడీ అయిపోయింది అనుకోండి న్యూ ఇయర్, అట్లీస్ట్ సంక్రాంతి నుంచి అయినా మీరు కూడా అదే ఫార్మాట్ స్టార్ట్ చేయండి. సంక్రాంతి సూపర్ గా ఎంజాయ్ చేసేయండి. సంక్రాంతి తర్వాత 7 తర్వాత తినకుండా ఆపేసేయండి. మార్నింగ్ ఏ టైం అయినా తినొచ్చు. ఇవన్నీ కట్ చేసి చూపిస్తాం మా కిచెన్ లో. మేము చూపోయే దారుణం. డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ అండ్ బనానా ఇలా కట్ చేసుకొని, యాక్చువల్లీ ఫ్రూట్స్ లో ది బెస్ట్ ఫ్రూట్స్ ఇవి 3, ఐ మీన్ నా ఒపీనియన్. అండ్ ఈ 3టిని కలిపేసుకొని ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాము. నేను ఇందాక మీకు చూపించా కొబ్బరి, ఆ కొబ్బరిని కూడా ఇదిగోండి తురిమేసుకున్నాము. సో ఇప్పుడు మన దోశ ప్రిపరేషన్ అనమాట. అండ్ ఈవినింగ్ కాబట్టి నేను ఇలా ఫ్రూట్స్ తో ప్రిఫర్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలా తినాలి అంటే ఏదైనా తినచ్చు. ఒక 12 hours గ్యాప్ ఇచ్చి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 లోపు మీకు నచ్చింది తినండి. 12 hours ఈటింగ్ విండో, 12 hours ఇలా ఫాస్టింగ్ విండో లాగా పెట్టుకోండి. ఆ 7 to 7 హెల్దీగా తినండి. కాకపోతే అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా కడుపు నిండా కింగ్ లాగా తినాలంట, తర్వాత క్వీన్ లాగా లంచ్ తినాలంట, తర్వాత బెగ్గర్ లాగా డిన్నర్ తినాలంట 7 o'clock. ఆ తర్వాత 3 గంటలు రెస్ట్ ఇచ్చి పడుకోవాలంట. ఇందులో నేను మైదా గీదా ఇవన్నీ వేసి దోశలు చేయట్లేదు, మల్టీగ్రెయిన్ పిండితో దోశలు చేస్తున్నాను అనమాట. చలో నెక్స్ట్. స్వీట్ చాలా పిల్లలు
స్వీట్ ఇష్టపడతారు కదా, ఆ, అందుకని ఇంకొంచెం బెల్లం వేస్తాను. ఓకే. సో బెల్లం పొడి వేస్తుంది, మీరు కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు, తేనె మీ వేసుకోవచ్చు. చాయిస్. ఇదిగోండి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశాను. సో ఇందులో మనకి అన్ని హెల్తీవే ఉన్నాయన్నమాట, మనకి అనవసరమైనవి ఏం లేదు. ఈ ఫ్రూట్స్ అన్ని ఇట్లనే ఉంటాయా దోశలో? కొంచెం ఇట్లా అంటే మెల్ట్ అవుతాయి. ఇలాంటి బ్యాటర్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇదిగోండి ఫ్రూట్స్ అన్ని అలాగే ఉన్నాయి, యాపిల్ తప్ప ఇందులో ఉన్న డ్రాగన్ కలిసిపోయింది, అండ్ దీంట్లో ఉన్న బనానా కూడా చితికిపోయింది దీని లోపల. వావ్. సో అన్ని ఫ్రూట్స్ కలిపి ఎలా వస్తుందో. అండ్ ఈ దోశ పేరు ఇంత మీకు చెప్పలేదు కదా, రివీల్ చేయలేదు కదా, మేము డిన్నర్ కి చేస్తున్నాం మాక్టైల్ దోశ. యా, బాగుంది కదా, మంచి పేరు పెట్టాం కదా. యాక్చువల్లీ ఈ పేరు పెట్టింది నేను కదా, నా కొడుకు అనమాట. ఇందులో మంచిగా నెయ్యి, పూర్తిగా నెయ్యి వేసి చిన్న చిన్న దోశలు ఇవి. ఇది ఒకే పెద్ద దోశ ఇదివా. చుట్టూ తకాలి. కమాన్ ఫుల్ జా సిమ్ సిమ్. ఓ వావ్. యాక్చువల్లీ నైట్ టైంలో ఇలా లైట్ ఫుడ్ తీసుకోవాలన్నమాట, అందుకే ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేశాను. అండ్ మార్నింగ్ టైంలో నాన్ వెజ్ లేకపోతే ఇలా గట్టి పెద్ద పెద్ద దోశలు ఇలాంటివన్నీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. మన సూర్యుడు ఎలా డల్ అవుతా ఉంటే మన ఫుడ్ కూడా అలా డల్ అవుతూ రావాలట. అండ్ నేను వాటర్ కూడా తీసుకుంటున్నాను ఈ మధ్య. అందులో నాకు వచ్చిన టిప్ ఏంటంటే, నా డాక్టర్ నాకు చెప్పిన టిప్, నార్మల్ వాటర్ తీసుకోవడం కంటే అందులో కొద్దిగా నిమ్మకాయ అండ్ జీలకర్ర పొడి లైట్ గా సాల్ట్ వేసుకొని తీసుకుంటా ఉంటే అదే 2-3 లీటర్స్ తాగితే మనకి డైజెషన్ ఉంటుంది అండ్ యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావని. పైనుంచి ఇంకొంచెం కొబ్బరి పొడి, కొబ్బరి పొడి, డెకరేషన్ కి తేనె. వావ్. కాకపోతే ఇంకా 3 ఉన్నాయి కాబట్టి ముగ్గురం షేర్ చేసుకుంటాము. ఇవి వాళ్ళకి నచ్చితే ఇంకొంది ఈ పిండి మొత్తం అవగొట్టేస్తాము. మా వాడు చాలా కష్టపడి చదువుకుంటున్నాడు కాబట్టి 10th ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం మా నాన్నకి. సోషల్ లో పాస్ అవ్వాలని నీకు హెల్దీ ఐటమ్ తీసుకొచ్చా. కొంచెం బ్రెయిన్ బాగా పనిచేస్తుందని, అట్లీస్ట్ పరుగు పోకుండా పాస్ అవుతావని. ఇదిగోండి మీ అందరి సాక్షిగా 10th పాస్ అవుతానని ఒప్పుకున్నాడు. పాస్ అవడం కదా, ఎన్ని % వస్తుంది చెప్పు, పెడతా. తిని ఇది ఏంటో చెప్పు అసలు లోపల. ఇది నువ్వు అనుకున్న ప్యాన్ కేక్ కాదు. యాక్చువల్లీ పిల్లలందరికీ ప్యాన్ కేక్స్ అంటే చాలా ఇష్టం కదా. సో మనకి మైదా పిండి లేకుండా, గుడ్డు లేకుండా, ఏమి అన్హెల్దీవి లేకుండా ఇదిగోండి ఇంత మంచి ప్యాన్ కేక్ హెల్దీగా తయారు చేయొచ్చు. యా, బాగుందా? అది ఎట్లా తినాలి తెలుసా? అర్జుడు ఇప్పుడు ఇయ్యాడంట మాకు. హలో, మాకు టేస్ట్ చేసే హక్కు బంతా హే. అట్లా తినద్దు, ఇలా పట్టుకోవాలి దీన్ని. ఎందుకు ఇంత చిన్నగా చేసాము, ఇట్లా పట్టుకొని ఇలా పెట్టుకొని ఇదిగో. మధ్యాహ్నంది క్యాన్సిల్ అండి, గోధుమ రవ్వది చెప్పాను కదా ఇదే బెస్ట్ అని, దానికంటే బెస్ట్ ఇది. సో యమ్మీ. మీకు వీలైతే ఇంకేం ఫ్రూట్స్ కావాలంటే అన్ని ఫ్రూట్స్ కలిపి చేసుకోండి. యమ్మీయెస్ట్ ఆఫ్ ఆల్ టుడే. బెస్ట్ బెస్ట్ ఆఫ్ యహా ఇదే ఇవాళ. నీ డిన్నర్ ఇదే నాన్న. ఇప్పుడు 7 అయింది, 10:30 వరకు చదువుకొని పండుకొని 4కి లేచి మళ్ళీ చదువుకోవాలి. అండ్ అది మా దోశల ఛాలెంజ్. మీకు ఇంకేమైనా వెరైటీ దోశల రెసిపీస్ తెలిస్తే మాకు చెప్పండి. నెక్స్ట్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీ రెసిపీస్ అన్ని కూడా. నేను మీ అందరి రెసిపీస్ కలిపి ఇంకొక వ్లాగ్ చేస్తా. దోశలు పార్ట్ 3 ఆల్రెడీ పార్ట్ 1 చేశాను, అది కూడా సూపర్ గా వెళ్ళింది. దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ లో పెడుతున్నాను. బాయ్ బాయ్.